చూసారా, జస్ట్ 29 రూపీస్ పేమెంట్ చేసి అన్లిమిటెడ్ రైడ్స్ అంట, 0 కమిషన్ అంట. ఎందుకురా స్వామి, అబ్బో ఆపర్ అయ్యా, నీ కమిషన్ కూడా మాకు అందరూ తెలుసులే కానీ నువ్వు కొత్త కొత్త రూల్స్ పెట్టకు. చూసారా, జస్ట్ 29 రూపీస్ పేమెంట్ చేయాలంట, ఎంజాయ్ అన్లిమిటెడ్ రైడ్స్ అంట, 0 కమిషన్ అంట. నో కమిషన్ సార్, 0 కాదు, నో కమిషన్. వా నీ గురించి తెలిసి కూడా నువ్వు మళ్ళీ పెడుతున్నావు అంటే దండం పెట్టాను నేను అయితే. కాక మళ్ళీ నేను గౌల్దొడ్డికి అయితే పోతున్నా, చూద్దాం గౌల్దొడ్డి సైడ్ రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. మొత్తానికైతే దిమాగ్ అయితే ఖరాబ్ చేస్తున్నాడు ర్యాపిడో అయితే ఈరోజు. ఏదో బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వస్తాయి, మసూలు అవుతుంది, క్యాప్ ఇచ్చా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ వాడు ఫిక్స్ అయిపోయిండు, నువ్వు ఎప్పుడున్నారా నీకు రైడ్లు వేయాల్సిన టైంలో వేస్తాను ఫిక్స్ అయిపోయింది వాడు. అందుకని రైడ్ లైట్లు వేస్తలే. సర్లే గౌల్దొడ్డికి వచ్చినాం కదా, కనీసం ఇక్కడైనా పడతాయని చెప్పేసి వచ్చినా పికప్ తీసుకొని వెళ్ళిపోయాం రైడ్ పడంగానే. ఎందుకులే వెయిట్ చేసి చిరాకు తెచ్చుకోవడం ఎందుకులే అని చెప్పేసి 3 కిలోమీటర్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. పోయి కస్టమర్ ఎవరో పికప్ చేసుకుందాము. 300 మీటర్స్ ఉంది కస్టమర్, పోదాం జల్దీ పోయి పికప్ చేసుకుందాం. పాపం అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసిన కదా, అది నాకే చుట్టుకొని చూసారా, క్యాన్సిల్ చేసాడు.